శోభనం కోటిగాడి శోభనం శోభనం కలవరేకులు లాంటి కళ్ళు, నీటి బొందు పడితే జారిపోయే ముక్కు, పట్టుకుంటే కొరికేయాలనిపించే ఈ పెదాలు. చాలు ఇంకా ఆపండి. ఇవన్నీ ఎప్పుడు నా సొంతం అవుతాయి? ముందు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టించండి. అంటే నీకెలా చెప్పాలో తెలియట్లేదు. మా నాన్నకి కొంచెం సెంటిమెంట్స్ పిచ్చి. ఒక్క 2 నెలలు ఆగామనుకో అంతా సెట్ అయిపోయింది. మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఈలోపు ఒక చిన్న ముద్దివ్వ. 2 నెలలు ఆగితే నిన్నీ పక్కనుండను, వేరే వాడి పక్కనుంటాను భార్యగా. ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు. ముందు దాని గురించి ఆలోచించరా మొద్దు. అమ్మో, ఇంట్లో వాళ్ళని ఎలా అయినా సరే ఒప్పించి దీన్ని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా, రేపే మన పెళ్లి ఫిక్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వెంటనే శోభనం కూడా ఫిక్స్ ఫిక్స్. ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. నాన్న, ఏందిరా ఇది? ఇది నా పెళ్ళాం, వాళ్ళు నా ఫ్రెండ్స్. మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం. మీ అమ్మ చనిపోయి సంవత్సరం కాలే, ఇప్పుడు ఏం తొందర వచ్చింది? అమ్మాయికి వేరే సంబంధం వచ్చింది. తొందరపడపోతే అమ్మాయి మిస్ అవుతుంది. అందుకనే పెళ్లి చేసుకొని వచ్చాం. అది కాదురా తమ్ముడు, పెద్దవాళ్ళం మేమందరం ఉన్నాగా, మాతో ఒక మాట చెప్తే చాలే బాగుండేది. ఆపు. ఇప్పటికే ముహూర్తాలు అంటూ లేట్ చేశారు. ఇంకా లేట్ అయితే నేను లేట్ అయిపోతా. ఆశీర్వదిస్తే లోపలికి వస్తా, లేదంటే బయటికి వెళ్తా. అరే తమ్ముడు, మీ చెప్పేది విను. మావయ్య గారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. బయటికి వెళ్తే పోయేది మన పరివే. మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోమ్మా. పిల్ల పాపాలతో చల్లగా ఉండండి. అయ్యా, అబ్బాయి జాతకంలోనేమో గురుడు మరి వంగి చూస్తున్నాడు, అమ్మాయి జాతకంలోనేమో శుక్రుడు తొంగి చూస్తున్నాడు. వీరిద్దరూ కలవాలంటే మరో 2 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవు. సో నో శోభనం. అబ్బాయి 2 నెలల వరకు అన్నీ కూర్చోాల్సిందే, తప్పదు. అదీగాక మీ ఆవిడగారు చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. ఈలోపే మీ ఓడి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇది పెద్ద దోషం తెలుసా? ఈ దోషం పోవాలంటే మంచి శాంతి పూజ చేయించాలి. ఎవరో శాంతికి నేనెందుకు పూజ చేయించాలి? శాంతి అంటే నువ్వు అనుకునే ఎవరో శాంతి కాదు నాయనా, గ్రహశాంతి. అసలేంటి ఈ తతంగం అంతా? నీ శోభనానికి మంచి ముహూర్తం పెట్టిస్తున్నావు. ఎవరిని అడిగి పెడుతున్నారు? పెళ్ళంటే మాకు సంబంధం లేకుండా చేసుకున్నావు. కనీసం ఈ కార్యక్రమం మా చేతుల మీద జరగనివ్వు. అందుకే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తున్నాం. ఇంతకీ పంతులు గారు ఏ ముహూర్తం పెట్టారేంటి? మీ ఇద్దరు కలవడానికి 2 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవు నాయనా. శోభనానికి కావాల్సింది మంచి ముహూర్తం కాదు, మంచి మూడు. ఈరోజు రాత్రి జరగటానికే మంచి మూడ్లో ఉన్నా. మీరేమనుకున్నా సరే ఈరోజు రాత్రే నా శోభనం. ఇది ఫిక్స్. మీరేమైనా చేసుకోండి. ఒరే 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 ఒరే, నా మాట వినరా? కర్మ కర్మ. తీసుకోండి. కూర్చో. ఏం చేద్దాం? నన్ను అడుగుతారేంటి? అదే ఎలా స్టార్ట్ చేద్దామని. నాకేం తెలుసు? అంటే అదే ఎలా మొదలు పెడితే బాగుంటుంది అని.
ఎలా స్టార్ట్ చేయాలి? మణిగాడికి ఫోన్ చేస్తే వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా వాడి పెళ్లి కాలేదు. వాడి బదులు రాకేష్ గాడికి ఫోన్ చేస్తే ఏంటి ఆలోచిస్తున్నారు? స్టార్ట్ చేయండి. అదే ఎలా స్టార్ట్ చేద్దామని. ఏట్రా నువ్వు స్టార్ట్ చేస్తావా నన్ను స్టార్ట్ చేయమంటావా? చూడరాను ఎందుకు ఇప్పుడు దూరావు? దానికని బే ఆ? మరి ఏయ్, మీ దగ్గర నుంచి కత్తి తీసావేంట్రా? ఇవ్వండి. నీకేమైనా కావాలంటే బీరువాలో ఉన్నాయి తీసుకో, కానీ మా ఇద్దరు నేను చేయకు, మా ఇద్దరు నేను చేయకు, మమ్మల్ని నేను చేయకు. కళ్ళు మూసుకో, మాట్లాడుకో. నాకు భయం వేస్తుందండి. ఏయ్, కదలకురా. నా పని అయ్యేంత వరకు కిక్కర్ మనకుండా కూర్చోండి, లేకపోతే చంపేస్తా. అసలే నా కత్తికి పదును ఎక్కువ. దీని సంగతి ఏంటో చూద్దాం. దాన్ని ఏం చేయబగరా? అది నా 2 ఏళ్ల కష్టాజీతం. మరి ఇదేవిడి కష్టాచితంరా? ఇది నా బాబు కష్టాజీతం, కావాలంటే దోచి. ఎవడి కష్టాచితం దోచుకోవడం హ్యాపీరా? దగ్గర అసలు ఫ్రెష్ గా ఉంది, దోచేసుకుంటా. దా. ఏయ్ ప్లీజ్ రా, దాన్ని ఏం చేయబగరా? దాన్ని ఏం చేయబగ, ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్. చేస్తా. పోలీస్, అమ్మో, పోలీస్. అమ్మాయ్య, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఇంట్లో వాళ్ళని పిలవండి తొందరగా. అన్నయ్య, వదిన, నాన్న, ఎక్కడున్నారు మీరు? దొంగడు వచ్చాడు. అన్నయ్య, వదిన, త్వరగా రండి, మీరు దొంగడు వచ్చాడు, త్వరగా రండి. కోటి ఏమైంది? ఏంటిదంతా జరిగింది తమ్ముడు? దొంగడు వచ్చాడు, శోభనం క్యాన్సిల్ అయింది. అయ్యో సొమ్ము మొత్తం పోయిందిగా. క్యాన్సిల్ అయి నేను ఏడుస్తుంటే మీ సొమ్ము పోయిందని మీరు ఏడుస్తారేంటి? అరే దరిద్రుడా, చెప్తే విన్నావా? శోభనానికి ముహూర్తం పెడతానంటే వినకపోతివి, కక్కుర్తి పెడతీవి. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, అనుభవించు. చెత్తనాయన చెప్తే విన్నావు కదా. జరిగిందా శోభనం? ఏమండి, మాయ గారు చెప్పినట్టు ముహూర్తం ప్రకారం శోభనం చేసుకుందామండి. నువ్వు చెప్పినాక తప్పుతుందా? అలానే చేసుకుందాం. థ్యాంక్స్ అండి. ఈరోజు ఏది ఏమైనా సరే మన శోభనం జరిగిపోవాల్సిందే. వద్దండి దా, ఏమండి, come on, వద్దండి దా. వద్దండి. మంచి మూడ్ లో పెద్దలు చెప్పినట్టు విందామండి. మాయ గారు చెప్పినట్టే విందామండి. అయ్యో వద్దండి, ప్లీజ్ అండి. దా, ఏంటిది? దా, దా, దగ్గర రా, దా. అయ్యో ఏంటిది? ఏంటిది? అయ్యో అయ్యో ఏంటిది? ఇదంతా ఏంటి? అయ్యో 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 ఏంటిది ఇది? అయ్యో అయ్యో, దా దా వెళ్దాం, పద పద పద, బయటికి వెళ్దాం, పద బయటికి వెళ్దాం. అయ్యో ఫ్లాష్ న్యూస్. నవోదయ కాలనీ ఒక ఇంట్లో భూకంపం. ఇది ఏ విధంగా సంభవించిందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు. అన్ని నివాసాలు ప్రశాంతంగా ఉండగా ఆ ఇంట్లోనే ఊహించని భూకంప పరిణామం ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి మా న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దరిద్రుడా, నీ వల్లే ఈ ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఛీ. ఆద్య, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ప్లీజ్ ఆద్య. మాయగారు ఇంట్లోనే ఉన్నారు, ముహూర్తం వరకు ఆగమన్నారు కదా. అది కాదు ఆద్య, ఒక్కసారి రా ప్లీజ్. ఇదిగో నా ఇలాంటి మాట పిచ్చి పనులు వినరా చేస్తే మాయగారిని పిలుస్తాను. ప్లీజ్ రా, ఒక్కసారి రా. మాయగారు షిట్, ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు?
ఏమై ఉంటుంది? ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంట్లో ఉంటే మన ఇద్దరిని ముహూర్తాలంటూ విడదీస్తున్నారు, అందుకనే ఈ ఏర్పాటు చేశా. ఈరోజు ఎలా అయినా సరే మన ఫస్ట్ నైట్ నో ఫస్ట్ డే జరగాల్సిందే. అదేంటి ఫస్ట్ డేనా? మర్చిపోయావా? ఈరోజు మన ఇద్దరం కలిసిన డే ఫస్ట్ డే, అంటే నా లవ్ డే. ఈ లవ్ డేను మన ఇద్దరం విపరీతంగా సెలబ్రేట్ చేసుకుందాం. లవ్ డే ఈరోజు లవ్ డే. టుడే మై లవ్ డే టుడే మై లవ్ డే టుడే మై లవ్ డే నా లవ్ డే. ఆపండి. ఈరోజు నన్ను ఎవరూ ఆపలేదు, విపరీతంగా సెలబ్రేట్ చాలా చేసుకున్నాం. ఆపండి. ముహూర్తాలు లేవు, ఏం లేవు. లవ్ డే, నాన్న లేడు అన్న లేడు, ఎవరు అడ్డు లేరు మనకి. విపరీతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అద్యా మై డియర్ కమాన్. ప్లీజ్ అండి, వద్దండి, నా మాట వినండి. ముహూర్తం వరకు ఆగుతామండి. ఏ ఆద్య, అలా అనుకు. మూడ్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు నన్ను. కమాన్ దా. ఏ ఆద్య, ఆద్య దా. ఆద్య ఒక్కసారి ఆద్య దా. కమాన్ ఆద్య, ప్లీజ్ ఆద్య పట్టుకుంటా చూడు నిన్ను. ఆద్య దా అదిగో పట్టుకుంటా చూడు. ఆద్య దా అదిగో పట్టుకుంటా చూడు. ఆద్య దా అద్దుగా ఆద్య పట్టుకుంటా. ఒక్కసారి ఆద్య దా. ఈరోజు ఎలా అయినా సరే శోభనం జరగాల్సిందే, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆద్య దా. అద్య, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. పట్టుకుంటా అదిగో పట్టుకుంటా. తప్పించుకోలేవు. పట్టుకుంటా అదిగో పట్టుకుంటా. తప్పించుకోలేవు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అద్య పట్టుకుంటా. నొప్పి. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదు, కానీ డాక్టర్ గారు చెప్పండి. ఈ వాడికి అది పోయింది. ఈ వాడు జీవితకాలంగా ఇంతే. ఇందులో నేను చేయగలిగింది ఏం లేదు. నెత్తి నోరు ముట్టుకొని 2 నెలల వరకు ఆగరాని చెప్పాం, విన్నావా? అందుకేనండి పెద్దల మాట చద్దిముద్ద అన్నారు. మనం ఓ చిన్న పని ప్రారంభించడానికే ఓ మంచి రోజు, మంచి సమయం చూసుకుంటాం. మరి ఇద్దరి జీవితాలు కలిసే రోజు, మరో కొత్త జీవితానికి నాంది పలికే రోజుకి మంచి ముహూర్తం చూద్దామంటే వీడు వినకుండా కామంతో కక్కుర్తికి పోయి కరెంటు కట్టేదాకా తెచ్చుకున్నాడు. సో ఫ్రెండ్స్, మన పెద్దలున్నది మనకు మంచి చెప్పడానికే. మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించకపోయినా పర్వాలేదు, ఎగతాళి చేయకండి. కోటిగాడి శోభనం కోటిగాడి శోభనం శోభనం కోటిగాడి శోభనం కోటిగాడి శోభనం శోభనం మామయ్య గారు నవ్వుతున్నాడు. చూడు అమ్మాయి చూడు. శోభనం ఇప్పుడే ఫిక్స్.